ప్రభువు స్తోత్రం. ఒక సంపూర్ణ ఇతర పంటలు పోవడం జరుగుతున్నాయి. నాది సంకల్పం మా హృదయంలో తన యొక్క విత్తనం వల్ల ఈరోజు ఆ యొక్క విత్తనం ఆయన బట్టి దేవుడి సంఘంలో దేవుడి బిడ్డగా నిలబడటము దేవుడే అని కాదు, కానీ దేవుడి రుచి చూసి తెలుసుకోవటము దేవుడు ఎంతకాలం కృప అనుగ్రహించుకున్నాడు. దేవుడి స్తోత్రం. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ క్రీస్తుని ఎరగనటువంటి జీవితంలో లోకస్తులు ఏ స్థితి జీవిస్తున్నారో అది రీతిగా నేను జీవిస్తున్నటువంటి సమయంలో దేవుని కృప నన్ను సంధించి ఆయనను నా సొంత రక్షకులుగా అంగీకరించటకు, నా హృదయ మనోనేతలను వెలిగించి నిజమైన దేవుడు క్రైస్తవులలో ఉంటున్నాడని తెలుసుకోవటకు దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం. దేవుడు నన్ను మాత్రమే కాదు, మనందరినీ ప్రేమించి తన యొక్క ప్రాణం పెట్టి కొన్నటువంటి విలువని దేవుడు నా జీవితంలో తెలియజేసినప్పుడు నన్ను నేను సమర్పించుకొని ఆ యొక్క పాప జీవితంలో దేవుడిని తెలియకుండా దేవుడికి నన్ను నేను మోసపరుచుకొని జీవిస్తున్నటువంటి ఆ యొక్క జీవితంలో విడిచిపెట్టి దేవుడి యొక్క పిలుపుటకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఏదో దేవుడిని విశ్వసించడం మాత్రమే కాదు, కానీ మనం విశ్వసించినప్పుడు మన యొక్క పాపములన్నీ నిమిత్తమై ప్రభువు శిలువలో వేలాడి తన రక్తంలో కార్పించినాడు. ఆ రక్తం వల్ల మనకు నిత్యజీవం ఉంటుందని, ఆ రక్తం వల్ల మన పాపం ఉంటుందని, మనకు స్వస్థత కూడా ఉంటున్నది. వాక్యాన్ని మనకు తెలుసు. కానీ దీన్ని మనం అనుభూతిగా అనుభవించవలసిందని దేవుడు చిత్తమును మనకు బయలుపరుస్తున్నాడు. అదే రీతిగా దేవుడి యొక్క కృప నేను ప్రభువును గుర్తెరగడం కాదు, నా జీవితంలో అనుభవిస్తే కాదు, నా యొక్క దోషాలను క్షమించి నా యొక్క పాపములను ప్రభు రక్తంలో కడిగి నన్ను శుద్ధీకరించినటువంటి